హరి ఓం తత్సత్. జై గురుదేవ్. శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో 14 శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. అంటే అర్జునుడు భగవంతుడి గురించి చెప్తున్నాడు. అర్జునుడు చెప్తున్నాడు, ఓ కేశవ, నీవు చెప్పినది అంతయు సత్యమే. ఏ భగవన్, నీ నీలామయ స్వరూపమును దేవతలు కానీ దానవులు కానీ తెలుసుకొనజాలరు. భగవంతుడి తాలూకా లీలలు, నీ తాలూకా లీలలు అంటే భగవంతుడి తాలూకా లీలలు ఎవరు దేవతలు కానీ దానవులు కానీ తెలుసుకొనలేరు. ఋషులు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారిలో చిత్తశుద్ధి లేకపోతే వారిలో కూడా భగవంతుని తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి సాధ్యం కాదు. భగవంతుడైనటువంటి ఆయన నిగూఢమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సనాతనమైన అవ్యక్త స్వరూపుడు పరమాత్మని మనం చూడలేము, ఎందుకంటే ఆయన సూక్ష్మ స్వరూపంలో ఉంటారు. ఆయన పరమాత్మని చూడాలంటే భావంతుని చూడాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అన్ని రకాలుగా మనలో ఉండేటువంటి అజ్ఞానం పోగొడుతున్నాడు, మనల్ని పోషిస్తున్నారు. అంటే సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడని మనం భావం చేసుకొని, ఈ విధంగా భగవంతుడు మనల్ని నడిపిస్తున్నాడు అనే భావంతో మనం ఉండాలి. భావమే ముఖ్యం. మనలో ఉండేటువంటి అజ్ఞానం పోవాలంటే, భగవంతుని తెలుసుకోవాలంటే మనం భావం ముఖ్యమని చెప్తున్నారు. ఆ విధంగా నీవు చెప్పినది అంతయు నిజమే, సత్యమే అంటే భగవంతుడి గురించి చెప్తున్నారు అర్జునుడు అనమాట. ఓ కేశవ, నీవు చెప్పినది అంతయు సత్యమే. ఏ భగవన్, నీ లీలామయ స్వరూపమును దేవతలు కానీ దానవులు కానీ తెలియజాలరు. నీ తాలూకా స్వరూపం అనేది కూడా ఆత్మస్వరూపము, సనాతనమైనటువంటి, అంటే ఎంత భగవంతుని నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుడే తప్ప ఇంకేది కూడా నాకు ఇది నిజము కాదు, ఇదంతా కూడా భగవత్ స్వరూపం ఉన్నటువంటి భగవంతుని నిరంతరం కూడా ఎవరు ధ్యానిస్తూ ఉంటారో వారే భగవంతుని తెలుసుకొనగలరు. అంటే అనుభవంగా రావాలి. మన భగవంతుని చూడలేము. భగవంతుడి తాలూకా ఆయన జ్ఞానం కావాలంటే అనుభవంకి రావాలి. అనుభవం వచ్చింది అంటే మనకి భగవంతుడు కనిపిస్తున్న లెక్క. భగవంతుడు కనిపించడు, ఎందుకంటే ఆయన అవ్యక్తుడు. ఆయనకు నామరూపాలు లేవు. నామరూపాలు ఎవరికి ఉన్నాయి అంటే ప్రకృతికి నామరూపాలు ఉంటాయి. ఈ భగవంతుడి తాలూకు శక్తి వల్ల నామరూపాలు వచ్చాయి. ఈ నామరూపాలు అనేది కూడా నశిస్తాయి. నామరూపాలకి కారణమైనటువంటి పరమాత్ముడు ఆయన మనకి కనిపించడు. ఆ విధంగా మనం కనిపించడని లేడు అనుకోవడం లేదు. అలాగే అంధుడికి సూర్యుడు భగవాన్ లేడు అనుకుంటే అలాగవుతుంది. ఆ విధంగా మనం భగవంతుడు ఉన్నాడు, అందరు నడిపిస్తున్నాడు భావంతో మనం భగవంతుడు నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉంటే మనలో ఉండేవాడి అజ్ఞానం పోయి జ్ఞానం ప్రకాశిస్తుందని చెప్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.